అందరికీ నమస్కారం అండి. నిన్న అంటే ఇంతకుముందు వీడియోలో 48వ లేఖ చదువుతుండగా అనుకోకుండా ఒక డిస్టర్బెన్స్ వచ్చిందండి. అందుకని అది మధ్యలోనే ఆపేశాను. అందుకని ఇప్పుడు 48వ లేఖ మళ్ళీ మొదటి నుంచి చదవబోతున్నాను. అసౌకర్యానికి చింతిస్తున్నాను. జపతపాలు 48వ లేఖ. అది జూన్ 3వ తారీఖు 1946న సూరినాగమ్మ గారు వారి అన్నయ్య గారికి రాసిన లేఖ. నిన్ననొక పెద్ద మనిషి వచ్చాడు ఇక్కడికి, సత్బ్రాహ్మణుడు. ఆయన మాటల వల్ల, మెళ్ళోని రుద్రాక్షమాల వల్ల మంత్రజపపరాయణుడు అని తెలుస్తున్నది. భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఒకసారి దర్శించానని చెప్పాడు. ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి, స్వామి, పంచాక్షరి గాని తారకం గాని ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటే సురాపానాది దోషాలన్నీ హరింపగలవా అని ప్రశ్నించారు. అంటే ఏమిటి మీ ఉద్దేశం అన్నారు భగవాన్. పైన చెప్పిన మంత్రాలు జపిస్తూ ఉన్నవారు జారత్వ, చోరత్వ, సురాపానాదాలు చేసినా ఆ మంత్రజపం వల్ల ఈ దోషాలు హరింపబడగలవా? ఆ పాపం వారిని అంటకుండునా అని మళ్లీ తర్కించి అడిగాడా విప్రుడు. నేను జపిస్తున్నాను అనే భావం లేకుంటే వీటి వల్ల కలిగే దోషం వారికి అంటదు. నేను జపిస్తున్నాను అనే భావం ఉన్నప్పుడు దురభ్యాసాల వల్ల కలిగే పాపం మాత్రం ఎందుకంటదు అన్నారు భగవాన్. ఈ పుణ్యం ఆ పాపాన్ని హరించదా అన్నాడా బ్రాహ్మణుడు. నేను చేస్తున్నాను అనే అహంకారం ఉన్నంతవరకు దేనికది అనుభవించవలసిందే. ఒకదానితో వేరొకదాన్ని కప్పిపుచ్చటం ఎలా పొసగుతుంది? నేను చేస్తున్నాను అనే భావన పోయినప్పుడు తనకేదీ అంటదు. తానెవరో తెలుసుకుంటే కాని నేను చేస్తున్నాను అనే భావన పోదు. తన్ను తా తెలిసిన వానికి జపమేది, తపమేది? ప్రారబ్ధవశ్యంగా శరీరయాత్ర సాగుతుందే కాని వాడొక్కదానిని ఇచ్చగింపడు. ప్రారబ్ధం అనేది ఇచ్ఛా ప్రారబ్ధం, అనిచ్ఛా ప్రారబ్ధం, పరేచ్ఛా ప్రారబ్ధం అని 3 విధాలు కదా. తన్ను తానెరిగిన తత్వజ్ఞునకు ఇచ్ఛా ప్రారబ్ధం లేనేలేదు. అనిచ్ఛా పరేచ్ఛా రెండే ఉంటవి. వారు ఏది చేసినా పరుల కొరకే. ప్రారబ్ధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తారు కానీ తత్ఫలితం వారికి అంటదు. అటువంటి వారు ఏది చేసినా పుణ్యపాపములు లేవు. అయితే వారు ఎప్పుడూ లోకాన్ని అనుసరించే నడుస్తారు కానీ అవకతవక పనులు చేయరు అని యుక్తియుక్తంగా సెలవిచ్చారు భగవాన్. తన్ను తానెరిగిన వానికి ఇచ్ఛా ప్రారబ్ధం లేనేలేదు, అనిచ్ఛా పరేచ్ఛా రెండే ఉంటాయి అని ఆ పృచ్ఛకులకు సమాధానంగా భగవాన్ చెప్పారే కాని వారి యథార్థ సిద్ధాంతం ఉన్నది నలువది అనుబంధమందు ఎలా విశదీకరించారో చూడు. జ్ఞానికి సంజితాగమములు కలగవు, ప్రారబ్ధం మిగులును అనుట పరుల ప్రశ్నకు పలుకుమాట. భర్తబోయిన తర్వాత వైధవ్యమును పొందని భార్య మిగులకున్నట్లు కర్తపోయిన కర్తత్రయము మిగలదు అని కనుము. మళ్ళీ చదువుతానండి సెంటెన్స్. భర్త పోయిన తర్వాత వైధవ్యమును పొందని భార్య మిగులకున్నట్లు కర్తపోయిన కర్తత్రయము మిగులదు అని కనుము. ఇట్లు సోదరి. 49వ లేఖ. సమాధి అంటే ఏమి? ఇది జూన్ 9వ తారీఖు 1946న రాసిన లేఖ. ఈ మధ్యాహ్నం భగవాన్ భక్తులతో ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్య ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా ప్రొద్దుగడిపారు. విసుగు విరామం లేకుండా మాట్లాడడం చూచి క్రొత్తగా వచ్చిన పాంధులొకరు లేచి, భగవాన్ తామెప్పుడు సమాధిలోకి వెళతారు అని ప్రశ్నించారు. భక్తులంతా పక్కున నవ్వారు. భగవంతులకు కూడా నవ్వొచ్చింది. రవ్వంత తాళి, ఓహో అదా నీ సందేహం, సరే చెప్తా కానీ అసలు సమాధి అంటే ఏమి? ఎక్కడికి పోవాలి? కొండ మీదికా, గుహలోకా, ఆకాశం మీదకా? సమాధి అంటే ఎలా ఉండాలి, ఏమిటి చెప్పమన్నారు భగవాన్. పాపం అతడేమీ చెప్పలేక చతికిలబడి కొంతసేపు పలకకుండా ఉండి, ఇంద్రియ సంచలనం అణిగితే కాని సమాధి కాదంటారే, ఆ సమాధిలోకి తమరెప్పుడు దయచేస్తారు అని అడిగాను అన్నాడు. అది సమాచారం. ఏమిరా ఈ స్వామి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడే, ఈయనేమి జ్ఞాని అని వారి ఉద్దేశం. పద్మాసనం వేసుకుని చేతులు కట్టుకుని ఊపిరి బిగబట్టి కూర్చుంటే కాని సమాధి కాదు. ఒక గుహ కూడా ఉండాలి. నిత్యం దానిలోకి పోతూ వస్తూ ఉండాలి. అప్పుడు ఈ స్వామి
భలే దొడ్డవాడురా అంటారు. నేను ఈ భక్తులు ఈ కార్యక్రమం అంతా పెట్టుకుని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇదేమి స్వామిరా అని వారి సందేహం. పాపం ఏం చేసేది నేను. పూర్వం కూడా ఇలాగే జరిగింది 1-2 సార్లు. నేను గురుమూర్తంలో ఉండగా చూచిన ఒకరిద్దరు స్కందాశ్రమం వచ్చి అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండడం చూచి చాలా ఆదుర్దాతో స్వామి స్వామి మీ వెనుకటి రూపంతో దర్శనమేంటి స్వామి అని దుఃఖించడం కూడా కద్దు. అయ్యో ఈ స్వామి చెడిపోతున్నాడే అని వారి తలంపు. మనమేం చేస్తాం? అప్పుడు అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఇలా ఉండవలసి వచ్చింది. ఏ కాలానికి ఎలా నడవాలో అలా నడుస్తుంది. కానీ వీరి దృష్టికి అన్నం తినకుండానో మాట్లాడకుండానో ఉంటే చాలు స్వామిత్వం వచ్చేస్తుంది. లోకం ఇదే భ్రమలో పడతారు అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. ఇప్పుడు 50వ లేఖ. సర్వం అంటే ఏమిటి? ఇది జూలై 5వ తారీఖు 1946న వ్రాసిన లేఖ. నేటికి 3 రోజుల నుంచి కొత్తగా వచ్చిన ఒక యువకుడు భగవానులను ఏదో ప్రశ్నలు వేస్తూ విధి విరామం లేకుండా బాధిస్తూ ఉన్నాడు. శ్రీవారు ఎంతో సహనంతో తమ బోధను విశదీకరిస్తూనే ఉన్నారు. ఈ ఉదయం 9 గంటలకు మళ్లీ మొదలుపెట్టాడా యువకుడు. సర్వం తానే అంటారే, ఆ సర్వం తానుగా భావించడం ఎలా అని ప్రశ్నించేసరికి భగవాన్ ఇంచుక రుక్ష స్వరంతో సర్వం అంటే ఏమిటి? నీవెవరో ముందు చెప్తే సర్వం సంగతి ఆలోచిద్దాం. ఇన్ని ప్రశ్నలు ఇన్నాళ్ల నుంచి అడుగుతున్నావు, కానీ నీవెవరవు అన్న నా ప్రశ్నకు ఇంతవరకు జవాబు ఇవ్వవే. నీవెవరవో ముందు చెప్పి ఆ తర్వాత సర్వాన్ని గురించి ప్రశ్నించు, నేను జవాబిస్తాను. నా ప్రశ్నకు జవాబు చెప్పే ప్రయత్నమే లేదు. అసలు నీవెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ ప్రశ్నలు రావు. ఆ ప్రయత్నం విడిచి ఏ ప్రశ్న వేద్దామా అని యోచిస్తూ ఉంటే అంతులేని ప్రవాహంలాగా పోతూనే ఉంటుంది. దీనికి ఎల్లా అంతూ లేవు. తన్ను విచారించి తెలుసుకుంటేనే శాంతి ఉంది, కానీ తన్ను విడిచి వారెల్లా ఉన్నారు, వీరెల్లా ఉన్నారు అని ప్రశ్నిస్తే ఏమి లాభం? ఇదంతా వృధా ప్రయాస అన్నారు. తన్ను తెలుసుకోవడానికి గురువు సాధన వద్దా అన్నాడా యువకుడు. నీకు గురువెందుకు, సాధనెందుకు? నీకే అన్నీ తెలుసునంటావే, ఇక గురువెందుకు? చెప్పింది వినవు. గురువేం చేస్తాడు? చెప్పిన త్రోవన పోతే కదా గురు సహాయం. సాధన అంటావు. దేనికి సాధన? ఏ సాధన? ఎన్ని ప్రశ్నలు? ఏదో ఒక త్రోవన పోవాలి, కానీ ప్రశ్న పరంపరలతో ఉరుకలు పెడితే లాభమేముంది? నీవు తింటే కడుపు నిండుతుందా, వేరొకరు తింటే నిండుతుందా? వారెలా, వీరెలా, అదెలా, ఇదెలా అంటూ ప్రశ్నలతో కాలం గడిపితే ప్రయోజనం ఏమిటి? మెదలకుండా తన స్థితిలో తానున్నట్టు ఉంటుందా ఈ ప్రసంగ సుఖం? తన్ను విడిచేది ఏది సుఖం, ఏది సుఖం అంటూ ఆకాశం భూమి అంతా వెతికేది. ఈ అడిగే నేనెవరు అని ముందు ప్రశ్నించుకోవాలి. ఇలా తాను ప్రశ్నించుకుంటే మరి ప్రశ్న రాదు అన్నారు భగవాన్. ఇంతలో మరొకరందుకుని జీవుడికి కర్మ ఎలా వచ్చింది అన్నారు. అసలు జీవుడంటే ఎవరో ముందు నిర్ణయిస్తే కర్మ ఎలా వచ్చిందో తర్వాత చూసుకుందాం. జీవుడంటే ఏమిటో తెలియదు. ఆ జీవుడికి కర్మ ఎలా వచ్చింది? ఆ కర్మ జీవుడికి అంటి ఉందా, దూరంగా ఉందా? ఇవి ఆలోచనలు. ఈ బయటికి విజృంభించే మనస్సును అంతర్ముఖం చేస్తే ఈ గొడవలన్నీ ఉండవు అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 51వ లేఖ. మాధవుని మరణం. ఇది 12 జూలై 1946న సూరినాగమ్మ గారు వారి అన్నగారికి రాసిన లేఖ. 4 రోజుల క్రితం, అంటే 8 లేక 9 తేదీన ఉదయం 7:30కు భగవాన్ సన్నిధికి వెళ్ళాను. నమస్కరించి లేచేసరికే మాధవుడు పోయాడు అన్నారు భగవాన్. వారు అప్పుడప్పుడు ఆశ్రమం విడిచి ఇతర క్షేత్రాలకు పోవడం మామూలు కనుక ఎక్కడికి అన్నాను నేను చిరునవ్వుతో. ఎక్కడికా? ఇక్కడికే, శరీరం విడిచి అన్నారు భగవాన్ ఉలిక్కిపడి. ఎప్పుడు అన్నాను. మొన్న సాయంత్రం 6 గంటలకట అని చెప్పి కృష్ణస్వామిని చూచి ఇలా అన్నారు భగవాన్. ఇక్కడున్న ఆచార్ల స్వామి ఇక్కడికి వచ్చి సమాధి అయ్యారు. ఇక్కడున్న వీరికి అక్కడ సమాధి. వారి వారి ప్రాప్తానుసారం నడుస్తుంది. చాలా కాలం నుంచి మాధవునకు ఒక కోరిక ఉంది. పై అధికారి లేకుండా తాను స్వతంత్రంగా ఉండాలని. ఆ కోరిక తీరింది. పోని మంచివాడు. నేనేదో తమాషాగా అన్నాను. కుంభకోణం మఠంలో ఉండే ఆచార్ల స్వామి ఇక్కడ సమాధి అయినారు. ఆ మఠంలో ఎవరూ లేరోయ్, వెళతావా అని. అదే పట్టుకు వెళ్ళి ఆశ తీర్చుకున్నాడు.
చూడండి ఈ చిత్రం. తెలుగు ద్విపద మొదలైనవి నేను మలయాళపు అక్షరాలలో నోట్బుక్లో రాస్తే తెలుగు వాళ్ళ వల్లనే చక్కగా చదివేవాడు. వాడికేదో తెలుగు సంస్కారం ఉంది, ఆ నోట్బుక్ చూసుకుంటూ ఉంటానని తీసుకుపోయాడు. ఉంటే తెమ్మని చెప్పండి. అయ్యా స్వామి ఇంతే, చూచి తెస్తానని నోట్బుక్ పట్టుకువెళ్ళాడు. మనిషే తిరిగి రాలేదు. విడిది ఇలాగే అయింది అంటూ ప్రసంగం మార్చారు. 12 ఏళ్లు భగవానులకు నీడగా వర్తించి సేవ చేసిన పరమసాధువు హఠాత్తుగా ఎక్కడో కుంభకోణంలో మరణించాడంటే కంట తడిపెట్టని ఆశ్రమవాసులు లేరు. సమాధి చేసే నిమిత్తం ఇక్కడ నుండి వెళ్ళిన కుంజుస్వామి ఈ ఉదయం 8ంటికి వచ్చి నమస్కరించి మాధవుడు మనశ్చాంచల్యం వల్ల ఎక్కడెక్కడో తిరిగి స్థిమిత పడక నేనింక జీవించనని ఎందరితోనో చెప్పి కుంభకోణం మఠానికి వచ్చి అకస్మాత్తుగా అతిసారపు వ్యాధితో ఒక్కరోజే రవంత శ్రమపడి సోడా తాగుతూ ప్రాణం విడిచాడని, ఆ తరువాతనే పడుకోబెట్టామని, సమాధిలో ఉండే పోయారని మఠంలోని వారు చెప్పారు. నేను వెళ్లే వరకు శవం ఉంచారు. 3వ రోజుకైనా ఏమీ చెడలేదు. సమాధి చేసి వచ్చాను, నోటుబుక్ దొరకలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. వారటు పోగానే కృష్ణస్వామిని చూచి, ఏదో మంచివాడు, అయ్యో పోయాడని విచారిస్తాం. పోయాడని విచారించడం కంటే మనమెప్పుడు పోతామా అని విచారించవలసి ఉంది. జ్ఞాని ఎప్పుడు ఈ ప్రారబ్ధ క్షయం ఎలా అవుతుందా, ఎప్పుడు ఈ శరీరం తోసిపోదామా అని చూస్తాడు. కూలికి బరువు మోసేవాడు ఎప్పుడు గమ్యస్థానం వస్తుందా అని చూస్తూ ఉంటాడు. యజమాని ఇంటి ముందర మూట దింపరా అనగానే అమ్మయ్య అని కింద పెడతాడు. అలాగే వివేకిని ఈ శరీరం బరువుగా ఉంటుంది. కూడా ఈ శరీరం బరువుగా ఉంటుంది. వారు పోయారు, మనం ఎప్పుడు పోతామా అని నేను ఎదురు చూస్తాను. ఏమిటో ఆ కాస్త పోతే 4 మోయాలి ఈ దేహాన్ని. ఆ చైతన్యం ఉంటే బరువే లేదు, అది పోతే దీనంత భారం ఏదీ లేదు. ఇలాంటి దేహం కొరకు కాయకల్ప వ్రతాలు చేస్తారు, ఈ దేహంతోనే మోక్షం పొందాలని. ఇంతా చేసి వారు ఎప్పుడో పోతారు. ఈ దేహంతో స్థిరంగా ఉండేవారొకరూ లేరు. తత్వం తెలిసిన పిమ్మట అస్థిరమైన దేహం ఎవరికి కావాలి? ఈ భారం తోసివేసి ఎప్పుడు పోదామా అని విచారించాలి అన్నారు భగవాన్. ఈ మాధవస్వామి మలయాళి. జన్మభూమి పాలఘాట్ సమీపంలో ఒక గ్రామం. 25 ఏండ్లు వయసునందే ఇక్కడికి వచ్చి దాదాపు 15 ఏళ్లు భగవాన్ పాదసేవ చేసిన బ్రహ్మచారి. దైవాద్వా క్షేత్ర తాటనాసక్తుడై కొన్నాళ్లుగా వస్తూ పోతూ ఉన్నాడు. కుంభకోణంలో ఒక మఠం కట్టించుకుని ఉన్న రమణ భక్తుడకు ఆచార్యస్వామి ఈ మధ్య ఇక్కడికి వచ్చి గతించుట వల్ల తానక్కడ మఠాధిపతిగా నిలిచి అచిరకాలమందే గతించిన శాంతభక్తుడు. ఇట్లు సోదరి. 52వ లేఖ. ఇది 22 జూలై 1946 రాసిన లేఖ. అణోరణీయాన్ మహతో మహీయాన్. ఈ ఉదయం 10:30 గంటలకు పట్నం నుండి శొంఠి రామ్మూర్తి గారు, వారి భార్య, సోదరుడు, మరికొందరు స్నేహితులతో వచ్చారిక్కడికి. వారు వచ్చేసరికి ఒక భక్తుడు ఏదో గ్రంథం చదువుతూ భగవాన్ ఇలా ప్రశ్నించాడు. ఈ పుస్తకంలో అన్నము మనం తింటాము, అన్నము మననం తింటుంది అని రాశారే, అదెలా? మనం అన్నం తింటాం సరే, అన్నం మనల్ని తింటుంది అంటే ఏమిటి అని అడగడం, భగవాన్ మౌనం వహించడం జరుగుతోంది. రామ్మూర్తి గారు ఇదంతా గమనిస్తూ కూర్చున్నారు. 10 నిమిషాలు పలకకుండా ఉండి, తమ సోదరుడు భగవద్దర్శనాభిలాషి కావడమే తమ ఈ రాకకు కారణమని, 10 ఏళ్ల క్రిందట ఒకసారి దర్శించానని చెప్పి, అంతకుముందే అక్కడ భక్తులడిగిన ప్రశ్నను పురస్కరించుకుని ఇలా మనవి చేశారు రామ్మూర్తి గారు. అన్నము వలనే అంటే భోగ్య పదార్థముల సహాయం వలనే సర్వభూతములను ఉత్పత్తి స్థితి లయాదులను అందుచుండుట వలన అన్నమే బ్రహ్మమంటారు. ఆ బ్రహ్మమే అంతటా ఆవరించి ఉంటుంది. అన్ని వస్తువులు దాని ప్రతిబింబం కావడం వల్ల అన్నమని దానికే అనగా ఆ బ్రహ్మమునకే పేరు. కాబట్టి ఆ అన్నం మనలను తింటుంది అని కదా అర్థం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకిదే జవాబు అని వారంటే అవునన్నారు భగవాన్. ఇంకా వారు సైన్స్ని బట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడారు. వారి తమ్ముడును కొంచెంసేపు ఆటం బాంబు గురించి ఇంకా ఏమేమో సైన్స్ అంటూ ఇంగ్లీష్లోనే మాట్లాడారు. నాకేమో ఇంగ్లీష్ రాదాయే. భగవాన్ మాత్రం తెలుగులోనే ప్రత్యుత్తరం చెప్పడం వల్ల తెలిసిందేదో రాస్తున్నాను.
సైన్స్ ప్రకారం వారు చెప్పిందంతా విని విని అవునండి, ఇదేదైనా తన్ను విడిచి లేదు కదా, తానున్న తర్వాతనే అన్నీ ఉన్నవి, తాను లేనని ఎవరూ చెప్పరు, దేవుడు లేడనే నాస్తికుడైనా తానున్నానని ఒప్పుకుంటాడు. అందువల్ల ఏది వచ్చినా తనలో నుంచే రావాలి, తనలోనే అణగాలి, ఏదైనా తనకు భిన్నంగా లేదు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్న శృతివాక్యాన్ని అనుసరించి మహత్తుకు మహత్తుగా ఉండేది అదే, అణువులో అణువుగా ఉండేది అదే అన్నారు భగవాన్. ఈ అణువుకు మహత్తుకు భేదం దేన్ననుసరించి వస్తుంది అని ప్రశ్నించారు మూర్తిగారు. దేహాన్ని అనుసరించే వస్తుంది అన్నారు భగవాన్. మరి లోకంలో ఇన్ని రకాల శక్తులు గోచరిస్తవే, ఒకదానిని అనుసరించి మరొకటిగా అదేమి అన్నారు వారు. మనసేనండి కారణం. ఆ మనస్సే ఇన్ని రకాల తోస్తుంది. అది పుట్టగానే అన్నీ పుడతాయి. పంచభూతాలో భూతాల కవతల ఉండే శక్తిలో ఏవైనా సరే ఆ మనస్సు పుట్టితే సరి అన్నీ పుడతాయి, అది అణిగితే అన్నీ అణుగుతాయి, అన్నిటికీ అదే కారణం అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 53వ లేఖ. స్వప్నాలు భ్రాంతులు. ఇది 28 జూలై 1946న వ్రాసిన లేఖ. ఈ మధ్య ఉత్తర హిందూ దేశస్థులొకరు వచ్చి కొన్నాళ్ళు ఉన్నారిక్కడ. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటలకు భగవత్ సన్నిధికి వచ్చి ఒక అరవ భక్తుని ద్వారా తన అనుభవం ఇలా నివేదించారు. స్వామి, నిన్న నేనిక్కడి వసతి గృహంలో నిద్రపోతున్నాను. తమరు వచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇదేమిటి అని అడిగారు. నీవు నిద్రపోతున్నావు కదా, ఇక మాట్లాడేది ఎవరితో అన్నారు భగవాన్. నాతోటే అన్నారు వారు. అందరికీ నవ్వొచ్చింది. మీరు నిద్రపోతున్నానన్నారు, నిద్రపోయే వారితో ఏం మాటలు? కాదు, మాట్లాడనంటున్నారు. అంటే శరీరం నిద్రపోతున్నా నీవు ఉన్నావన్నమాట. ఆ నీవెవరో తెలుసుకో ముందు, ఆ తర్వాత నిద్రలో మాట్లాడే విచిత్రాల సంగతి ఆలోచిద్దాం అన్నారు భగవాన్. మరి జవాబు లేదు. కరుణాపూర్ణ దృక్కులతో అందరినీ కలయిచూచి, రెండే ఉండేది, సృష్టి, నిద్ర. నిద్ర లేకపోతే ఏమీ లేదు, లేస్తే అన్నీ ఉన్నవి. జాగ్రత్తతో నిద్రపోవడం నేర్చుకుంటే సాక్షి మాత్రంగా ఉండగలుగుతాం. అదే సరైన పంథ అన్నారు భగవాన్. ఇలాగే ఆ మధ్య సుబ్బరామయ్య గారు భగవాన్ని చూచి ఏదో ప్రసంగవశంగా అస్పర్శ రూపం అంటే ఏమిటి అని ప్రశ్నించారు. రూపం కంటికి కనబడుతుందే కానీ స్పర్శకు అందదన్నమాట. అదే అస్పర్శ రూపం అన్నారు భగవాన్. ఛాయారూపం అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న. అదే ఛాయగా కనపడుతుంది, పరికించి చూస్తే ఏమీ ఉండదు. దేవుడో దయ్యమో స్వప్నమో ప్రత్యక్షమో ఆవేశమో ఏదో అనుకోండి, ఇంతకీ చూచేవాడుంటే కదా ఇవన్నీను. చూచేవాడెవడో చూచుకుంటే ఇవేవీ ఉండవు. ఏమీ లేనిదేదో, అన్నిటికీ మూలమైనదేదో అది తాను. తానెవడో చూడక ఇవన్నీ చూచినందువల్ల ప్రయోజనమేమిటి అన్నారు భగవాన్. ఈ మధ్య ఒకరు తమ స్నేహితులు సూక్ష్మశక్తి పరిమాణాలు చూడగలవారు ఉన్నారని, వారు మహాపురుషుల సూక్ష్మశక్తి పరిమాణాలు చూచారని, అందులో శ్రీ అరవిందుల సూక్ష్మశక్తి కాంతి 7 ఫర్లాంగుల దూరం వ్యాపించిందని, భగవాన్ సూక్ష్మశక్తి యొక్క కాంతి 3 మైళ్ళ వరకు చూడగలిగితేనే కానీ ఆ వెనక ఎంతవరకు వ్యాపించిందో చూడలేకపోతినని, బుద్ధుడు మొదలైన వారి ఎవ్వరికీ ఇంత దూరం వ్యాపించలేదని చెప్పినట్లుగా భగవత్ సన్నిధిలో నివేదించారు. చిరునవ్వుతో ఆమూలగ్రం విని, ఇందరి సూక్ష్మశక్తి పరిమాణాలు పరిశీలించుటకు ముందు తన సూక్ష్మమేదో పరిశీలించుకోమని చెప్పండి. సూక్ష్మశక్తి పరిమాణాలట చూస్తారట, తన సూక్ష్మమేదో చూచుకుంటే ఈ గొడవలుండవు అన్నారు భగవాన్. తను తా కన్నవానికి ఇవన్నీ భావన మాత్రములు కదా. ఇట్లు సోదరి. ఇప్పుడు 54వ లేఖ. ఇది ఆగస్టు 6వ తారీఖు 1946న సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. నిర్మలమైన భక్తియే నిజమైన సేవ. ఈరోజు ఒక భక్తులు భగవానునితో, స్వామి, తాము కొండ మీద ఉండగా కరక్కాయలు వచ్చిన సమాచారమేమి అని అడిగితే ఇలా సెలవిచ్చారు భగవాన్. విరూపాక్ష గుహలో ఉండగా మల ప్రవృత్తికి గాను రాత్రిళ్ళు ఒక్కొక్క కరక్కాయ తింటూ వచ్చాను. ఒకరోజు కరక్కాయలు పూర్తిగా అయిపోయాయి. పళనిస్వామి బజారుకు పోవాలని అనుకుంటూ ఉంటే, కరక్కాయల సంగతి శేషయ్యర్తో చెప్తావా అన్నాను. త్రోవే కదా, వెళ్ళేటప్పుడు చెప్పి వెళతాను అన్నాడు. ఆ మరుక్షణమే ఒక భక్తుడు ఊరి నుంచి వచ్చారు. వారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారే.
ఒక క్షణం ఉండి బయటకు వెళ్ళారు. కొంతసేపటికి పళని బజారుకు వెళదామని బయలుదేరాడు. ఇంతలో ఆ వెళ్ళిన వారు తిరిగి వచ్చి, స్వామి మీకు కరక్కాయలు కావాలా అన్నారు. ఉంటే 1-2 ఇవ్వండి అన్నాను. పెద్ద మూట తెచ్చి ముందర పెట్టారు. ఇవన్నీ ఎక్కడవయ్యా అంటే, స్వామి తమ దర్శనం చేసుకుని ప్రక్కనున్న పల్లెలో పని ఉండి బండిలో వెళ్ళాను. నా బండి కన్నా ముందే ఈ కరక్కాయలతో నిండిన గోనెలతో ఒక బండి పోతోంది. ఒక గోనెకు చిల్లిపడి ఇవన్నీ దారికి అడ్డంగా పడినవి. ఎందుకైనా మంచిదని ఏరి తెచ్చాను. ఉండనేయండి స్వామి అన్నారు. ఇవన్నీ ఎందుకని 2-3 వీసెలు ఎత్తిపెట్టి మిగతావి వారికిచ్చేశాం. ఇలాంటివి ఎన్నో జరిగినవి. ఎన్నని చెప్పగలం. అమ్మ వచ్చి వంట పెట్టిన వెనక ఇనపగరిటె ఉంటే బాగుండునే అనేది. చూద్దాంలే అనేవాణ్ణి. మర్నాడో 3వ నాడో 5-6 రకాల గంటలు తెచ్చేవారు ఒకరు. పాత్ర సామాను అంతే. ఇది ఉంటే బాగుండును, అది ఉంటే బాగుండును అని అమ్మ అనడం, అలాగా అని నేను అనడం. ఆ రోజో మర్నాడో 1కి 10 రావడం. చాలు చాలు బాబు అనిపించేది. ఇవన్నీ ఎవరు కాపాడేది? ఇట్లాంటి సంభవాలు ఎన్నో. అంతేమిటి అన్నారు భగవాన్. ద్రాక్షపళ్ళ సంగతి ఏమిటి అన్నారా భక్తులు. అది ఇలాగే మలశోధనకు మంచిదని ఎవరన్నా తెచ్చి ఇస్తే వాడుతూ ఉండేవాళ్ళం. ఒకరోజు పళ్ళు అయిపోయినాయి. ఎవరైనా అంగడికి వెళుతుంటే చెప్పనా అన్నాడు పళనిస్వామి. చూద్దాంలే, ఏం తొందర అన్నా నేను. అంతే మరి కాసేపటికల్లా పట్నం నుండి గంభీరం శేషయ్య అన్న వచ్చారు. చేతిలో పెద్ద పొట్లం. ఏమయ్యా అంటే, ద్రాక్ష అన్నారు. అరే, ఇంతకు ముందే అయిపోయినవని అనుకున్నాం, నీకెలా తెలిసిందయ్యా అంటే, నాకేం తెలుసు స్వామి, ఇక్కడికి రిక్తహస్తాలతో ఎలా రావడం అని బజారుకు వెళ్ళాను. ఆదివారం కదా, అంగళ్ళన్నీ మూసి ఉన్నవి ఒకటి తప్ప. భగవాన్ దర్శనానికి పోవాలి. ఏముందయ్యా అన్నాను. ద్రాక్ష మాత్రం ఉంది. ఇవి ఇంతకు ముందే వచ్చినాయి అని పొట్లం గట్టిచ్చాడు. తెచ్చాను. ఇంతకుముందే స్వామి నాకు ఈ సంకల్పం కలిగింది అన్నారు వారు. వేళ చూచుకుంటే 1 అయింది. అయ్యా, స్వామికి ఇది మరీ బాగా అనుభవం. ఇక్కడ ఏదో ఒకటి ఉంటే బాగుండును అని మేము అనుకోవడం, అదే సమయంలో భగవాన్కి ఇది తీసుకువెళదామని వారికి తోచడం జరిగేది. ఎలా తెలిసిందయ్యా నీకంటే? ఏమో స్వామి, నాకేం తెలుస్తుంది? స్వామికి వస్తువు తీసుకుపోవాలి అని తోస్తుంది, తెస్తాను అంతే. మీరు అదే అనుకున్నామంటారు. ఈ చిత్రం స్వామికే తెలియాలి అనేవారు అయ్యా స్వామి. నిజంగా వారి మనస్సు అంత స్వచ్ఛంగా ఉంచుకునేవారు. ఇక్కడ మనమేది తలిస్తే అక్కడ వారి మనసులో అదే ప్రతిఫలించేది అన్నారు భగవాన్. మన మనసును కల్మషం లేకుండా స్వచ్ఛమైన స్ఫటికంలాగా ఉంచాలని వేరే చెప్పాలా? అయ్యా స్వామి జీవితమే అందుకు నిదర్శనం కదా. ఇట్లు సోదరి. 55వ లేఖ. గురియే కదా గురువు. ఇది ఆగస్టు 8, 1946న వ్రాసిన లేఖ. నిన్న ఉదయం రామయోగి గారు భగవాన్ ఇలా ప్రశ్నించారు. స్వామి, సాయిబాబా శిష్యులు కొందరు బాబా పటం పెట్టుకుని పూజిస్తూ ఆ పటమే గురువు అంటారే, ఎలా పొసగుతుంది? దైవమని పూజించవచ్చు, కానీ గురువుని సేవిస్తే వీరు పొందే లాభమేమిటి? చిత్త ఏకాగ్రత కలుగుతుంది అన్నారు భగవాన్. కానీ ఆ ఏకాగ్రత స్థిరపరచుకోవడానికి గురువు కావద్దా అన్నారు యోగి గారు. అవునండి, గురియే కదా గురువు అన్నారు భగవాన్. ఆ గురి కుదరడానికి ఆచరణ రూపంగా చూపించే సజీవ గురువు కావాలి, కానీ నిర్జీవ ప్రతిమ ఏం చేస్తుంది? అలా సజీవ గురువు లేకుండానే సిద్ధి పొందడం భగవాన్ కంటే సరిపోయింది, కానీ మా బోంట్లకు సాధ్యమా అన్నారు వారు. వాస్తవమే. అయినా నిర్జీవ ప్రతిమను ఆరాధించినందువల్ల కొంతవరకు చిత్త ఏకాగ్రత కలుగుతుంది. ఆ ఏకాగ్రత స్థిరపడుటకు తానెవరో విచారించి తెలుసుకుంటే కానీ కుదరదు. ఆ విచారణకు గురు సహాయం అవసరమే. అందుకే ఉపాసనతో ఆగకూడదు అంటారు పెద్దలు. అయితే ఈ ఉపాసన వృధా కాదు, ఎప్పటికైనా ఫలిస్తుంది. కానీ ఈ ఉపాసనలలో డాంబికం ఉండరాదు. మనసు స్వచ్ఛంగా ఉంటే అంతా ఫలిస్తుంది, లేకుంటే చవిటి నేలన నాటిన విత్తనము వలె వృధా అవుతుంది అన్నారు భగవాన్. ఏమో స్వామి, మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, తన నడత సరిచూచుకోవడానికి మీ వంటి సజీవ గురువు కావాలి, కానీ నిర్జీవ ప్రతిమలకు గురుస్థానం ఎలా ఇవ్వడం అన్నారు వారు. భగవాన్ మందహాసంతో అంటూ తల ఊపి మౌనం వహించారు. మౌన సహితమైన ఆ మందహాసంలో మాణిక్యాలు ఒలికాయన్నా ఏం రాయమంటావు? ఇట్లు సోదరి.
మనం ఈ వీడియో ఇంతటితో ఆపేద్దామండి. 55వ లేఖతో మిగిలినవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.